ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరి బ్లడ్ బ్యాంకు ఉన్నప్పటికీ కూడా అది పేదలకు అందని ద్రాక్షలాగా ఉంది. ఇలా అత్యవసర పరిస్థితులలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉంది, అలా పోతే బ్లడ్ దొరుకుతుంది అని చెప్పేసి నమ్మకంతో అక్కడికి పోతే మరి అక్కడ బ్లడ్ ఉండడం లేదు. ఒకవేళ బ్లడ్ ఉన్నప్పటికి కూడా మరి ఈ బ్లడ్ పేషెంట్స్కి ఎక్కిస్తే ఇక్కడ ఫ్రెష్గా బ్లడ్ లేదు, మరి ఫ్రెష్ బ్లడ్ ఇక్కడ దొరకదు అని చెప్పేసి అక్కడ ఉన్న సిబ్బంది చెప్పడంతో అక్కడున్న పేషెంట్లు ఆందోళనకు గురవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఇక్కడ బ్లడ్ ఫ్రెష్గా ఉండదు, మరి ఎక్కడ దొరుకుతుందంటే మరి ప్రైవేట్ను ఆశ్రయించాలి, మరి ఇక్కడ సిరిసిల్లలోనే ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, అందులోకి పోయి తెచ్చుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్న సిబ్బంది ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ఈ పేద ప్రజలు కార్మిక క్షేత్రంలో మరి ఎక్కువ పేదలే ఉంటారు కాబట్టి ఈ పేదలకు బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పటికీ బ్లడ్ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికైనా దీనిపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి బ్లడ్ బ్యాంక్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చి పేద ప్రజలకు బ్లడ్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.